జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని ద్వితీయ భాగం 19వ విభాగము దేశరాజు నిర్వహించవలసిన ధర్మాలు ఏమిటో మనువు చెప్తున్నాడు. ఆ విషయాన్ని భృగువు తన శిష్యులకు చెప్తున్నాడు ఈ విధంగా: ఋషీశ్వరులారా, దేశరాజు ధర్మములు తెలిసి ఉండాలి. ధర్మంగా దేశాన్ని పరిపాలన చేయాలి. దేశరాజు ఉపనయనం అయిన తర్వాత పట్టాభిషిక్తుడవ్వాలి. దేశరాజు రాజశేషణాలు, న్యాయము, ధర్మము, ఆర్థిక శాస్త్రము, ధర్మశాస్త్రము అన్నీ తెలిసిన వాడై ఉండాలి. దేశానికి రాజు లేకపోతే ఆ దేశంలో గల బలహీనులు, స్త్రీలు, బలవంతుల వల్ల హింసకు గురి కాబడతారు. గనుక అక్కడ అటవిక సామ్రాజ్యం ఉంటుంది, అంటే అటవీ న్యాయం ఉంటుంది. అలా అటవీ న్యాయం లేకుండా న్యాయంగా ప్రజలు అందరూ సుఖంగా ఉండాలంటే అక్కడ రాజు అనేవాడు తప్పక ఉండాలి, పరిపాలన జరగాలి, దండనీతి అతను ప్రయోగించాలి అని చెప్పుకొచ్చాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి నీతుల్లో రాజు అనేవాడు, దేశానికి రాజు అనేవాడు ఇంద్రియ అంటే ఇంద్రుని వలె, అగ్ని యముని వలె, కుబేర వాయు దేవుడు వలె, ఈశానుడు వలె, వరుణ దేవుడు వలె గొప్పవాడు అని చెప్పుకొచ్చాడు బ్రహ్మదేవుడు దేశ రాజును, దేశాన్ని పరిపాలిస్తున్న రాజును. ఎంతటి వారైనా సరే ఆ దేశ రాజును ఆశ్రయించాల్సిందే. మనం ఇతిహాసాల్లో చూస్తాం, విశ్వామిత్రుడు కానీ ఇతరులు కూడా దేశ రాజునే న్యాయం కోసం ఆశ్రయిస్తుంటారు. వారి తపోశక్తి ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా ఆ దేశ రాజును న్యాయం చేయమని అడుగుతారు. ఇదే ధర్మం. ఇలా ఆ దేశ రాజు దండనీతిని సరిగ్గా ప్రయోగించాలి. ప్రజా సంక్షేమం తెలుసుకొని పరిపాలన చేయాలి. నేరస్తులను తగు విచారణ లేకుండా వారిని శిక్షించరాదు. ఇరుపక్షాల యొక్క వాదన వినాలి, ఆధారాలు ఏమిటో చూడాలి, వాంగ్మూలములు చూడాలి. ఆ నేరానికి, నేర స్థాపనకు సరైన సాక్ష్యాధారములు, పత్రములు ఉన్నవా లేదా అని చూసుకొని అనుమానం లేదు అతను నేరస్తుడే అని ధృవీకరించబడిన తరువాతే ఆ దేశ రాజ్య శాసనం ప్రకారము అతన్ని శిక్షించాలి. శిక్షించకపోతే మరలా ఇంకొక దుర్మార్గుడు అట్లాంటి పనులు చేస్తాడు. కనుక శిక్ష అయితే ఉండాలి. కాకపోతే నేరము చేయని వారికి శిక్ష ఏ విధంగా కూడా పడరాదు, నేరం చేసిన వారికే పడాలి అనేది రాజు నిర్ణయించుకుని ఉండాలి. ఇది రాజు యొక్క ముఖ్యమైన విధి, దండనీతి. తదుపరి రాజులు తమ ప్రజలలో వేదాధ్యయనం పట్ల, దైవ అనుగ్రహం పట్ల, అంటే దైవ భక్తి పట్ల, ధర్మాల పట్ల, నీతి నిజాయితీల పట్ల ఆలోచించే విధంగా రాజు ప్రవర్తించాలి. ఆ విధంగా అతను శాసనములు చేయాలి. అలాగనే చాతుర్వర్ణముల వారు వారికి కేటాయించిన విధులు వారు నిర్వహించాలి. అది కృతయుగంలో ఈ ధర్మం ఉన్నది, కలియుగంలో ఈ ధర్మం మారింది. అంటే చాతుర్వర్ణముల వారు వారి యొక్క విధులు ఏవైతే ఉన్నావో వాటిని వారు నిర్వహించాలి అని చెప్పుకొచ్చాడు మనువు. ఇది మను ధర్మశాస్త్రంలో ధర్మం. రాజు తనకు ఉత్తములైన వారిని మంత్రులుగా నియమించుకోవాలి. ధర్మశాస్త్రము, అర్థశాస్త్రములలో పండితులను అతను తన ఆస్థానంలో ఉంచుకోవాలి. ఉత్తములను ఆస్థానంలో ఉంచుకొని వారి సేవలు పొందాలి. మంచి దౌత్య నీతి అంటే ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండడానికి దౌత్య నీతి కలిగి ఉండాలి. అలాగనే తన ఆస్థానంలో మంచి పురోహితులను అనగా ఉత్తమ బ్రాహ్మణులను కానీ
ఉత్తమ పురోహితులను కానీ ఉత్తమ మానవులను కానీ పురోహితులుగా నియమించుకోవాలి. వారికి మంచి జ్ఞానం ఉన్నది అని అతను తెలుసుకున్న తర్వాతనే వారిని ఆ స్థానంలో నియమించుకోవాలి. ఉత్తములను నీతిపరులను రాజోద్యోగులుగా ఎంపిక చేసి నియమించుకొని వారికి తగు శిక్షణ ఇవ్వాలి. వారితో పన్నులు వసూలు చేయించుకోవాలి. రాజు రైతుల కష్టాలు, వారి కృషి, వారి ఫలితములు, వారి యొక్క పంటలు, రాబడి అన్నీ తెలుసుకోవాలి. అలాగనే సైన్యం గురించి కూడా తగు మంచి అవగాహన తెచ్చుకొని వారిని సక్రమంగా శిక్షణ ఇచ్చి సైన్యాన్ని తగు క్రమశిక్షణలో ఉంచుకోవాలి. అలాగనే రాజు ధర్మశాస్త్రాన్ని కానీ ఆర్థిక శాస్త్రాన్ని కానీ నేర్వాలి. నేర్స్తే అతనికి పరిపాలనలో బాగా ఉంటుంది, పరిపాలన సక్రమంగా ఉంటుంది. రాజుకి వాణిజ్యం పైన అవగాహన ఉండాలి. వాణిజ్యానికి తగు చట్టాలను అతను ఏర్పాటు చేయాలి. పన్ను మదింపుకు తగు చట్టాలను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే అతని పరిపాలన సక్రమంగా జరిగి అతని ఖజానాకు రావాల్సిన పన్నులు వస్తాయి. దేశ రాజు ఉత్తమ దండనీతిని, అంటే దోషులను శిక్షించే విధానాన్ని, ప్రజలకు ఉత్తమమైన సేవలను, అనగా సంక్షేమము మరియు అభివృద్ధి, ఒక్క సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా రాజు చేస్తూ ఉండాలి. అతని దేశానికి దేశ ప్రజలకు సంక్షేమమే చేస్తూ పోతే ఆ దేశ ప్రజలు పనులు పాటలు మానేసి సోమరిపోతులు అయిపోతారు. కనుక అవసరమైన వారికి సంక్షేమం చేయాలి. అదే కాలంలో ఆ దేశాన్ని అభివృద్ధి పదంలో కూడా పయనింప చేయాలి. అంటే ఉత్తమ రవాణా మార్గము, తాగునీటి మార్గము, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు, ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యంగా ప్రజలు ఉండడానికి ఆరోగ్య పథకాలు కూడా అతను ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా రాజు చేయాల్సిన ముఖ్య విధులు. రాజు కామాన్ని అధిగమించాలి, నియంత్రించుకోవాలి. కామము అంటే స్త్రీ వాంఛ ఒక్కటే అనే కాదు. శాస్త్రం ప్రకారము కామం అంటే కోరికలను అదుపులో ఉంచుకోవాలి రాజు. అందువలన అతనికి కోరికలు అదుపులో లేని రాజుకి 10 దుర్వ్యసనాలు వచ్చేస్తాయి. ఏమిటంటే 1 వేట, వాదము, పగటి నిద్ర, పరనింద, ఇతర స్త్రీలతో సంగమించుట, మద్యపానము, నృత్యాభిలాష, సంగీతాభిలాష, వృధా సంచారము, నేర నిరూపణ కాకుండానే ముద్దాయికి శిక్ష వేయుట, ఇవన్నీ కూడా అతనికి వచ్చేస్తుంటాయి. కనుక అతను ఈ కామాన్ని నియంత్రించాలి. కామము అంటే కోరికలు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక క్రోధము వల్ల కలిగే నష్టాలు కూడా రాజుకు వస్తాయి. కాబట్టి క్రోధాన్ని కూడా రాజు నియంత్రించాలి. క్రోధం అంటే అనవసర కోపము అంటే అవసరమైన కోపం. తన కుమారుడు చదవట్లేదు, అతన్ని కోపం పడి చదివించాలి. అనవసరంగా క్రోధం తెచ్చుకుంటే అది కోపానికి మించినది, అది అనవసరమైనటువంటి కోపం, అది క్రోధం, అది అధర్మం. అవి ఎలా వస్తాయి? క్రోధం వల్ల కొండెములు చెప్పుట, సజ్జనులను అణిచివేయుట, కపటంతో ఇతరులను వధించుట, ఎదుటివారి సద్గుణాలను పొగడలేకపోవటం, వాటిని సహించలేకపోవటం కూడా ఒక అధర్మమే. ఇతరుల ధనమును బలవంతంగా అధర్మంగా లాక్కునుట, ధర్మంగా ఇవ్వవలసిన దానిని తిరిగి ఇవ్వకపోవుట, వాక్పారుష్యం వల్ల ఇతరులను బాధించుట, కఠిన దండన, ఇవన్నీ కూడా క్రోధం వల్ల రాజుకు వస్తాయి. కాబట్టి రాజు క్రోధాన్ని నిగ్రహించుకోవాలి. అంటే అతను దాన్ని అధిగమించాలి. తదుపరి రాజు అనేవాడు లోభగుణాన్ని విడనాడాలి. లోభం వల్ల రాజుకి కామం జయిస్తుంది. ఆ కామం వల్ల అతని కోరికల వల్ల అతను మద్యపానము, జోదము, స్త్రీ వ్యసనము అలవాటు అవుతాడు. వాటిని అతను విడనాడాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. కనుక ముందే
ఇట్లాంటి కోరికలను అతను నిగ్రహించుకోవాలి. అట్టి దుష్ట లక్షణాల వైపు అతను రాజు వెళ్లకుండా ఉంటేనే అతను ఉత్తమ రాజు అయి రాజర్షి అవుతాడు, జనక మహర్షిలా. తరువాత వంశపారంపర్యంగా రాజు కుటుంబంపై భక్తి విశ్వాసాలు ఉన్న వారినే దగ్గరగా చేర్చుకోవాలి. వివిధ శాస్త్రాలు తెలిసిన వారిని, వీరులను, శూరులను ప్రయోగాలు నిర్వహించి తన సైన్యంలో చేర్చుకోవాలి. సమర్థంగా పనిచేసే వారికి బహుమతులు ఇస్తూ ఉండాలి రాజు. రాజుపై విశ్వాసం ఉన్నవారికి, రాజ కుటుంబంపై విశ్వాసం ఉన్నవారికి బాగుగా ప్రేమగా చూసుకోవాలి రాజు. ప్రజా సంక్షేమము, ప్రజాభివృద్ధి అనేవి రాజు మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉండాలి. రాజ్యపాలన, శాస్త్ర నిపుణులైన వారిని గౌరవించుట, ఉన్నత వంశజులు కానీ, అంటే ఉన్నత వంశంలో పుట్టినవారు కానీ, ఉత్తములు కానీ, నేరచరిత్ర లేని వారిని తన ఆస్థానంలో వివిధ హోదాలలో రాజు నియమించుకోవటము అవసరం. రాజు యొక్క మంత్రులు ముఖ్యంగా దేశ రక్షణము, పరిపాలనము, సంక్షేమము, దండనీతి, సంధి విగ్రహము, ద్రవ్య రక్షణము, దేశ విదేశ వ్యవహారాలు, వ్యవసాయము, ధాన్య వృద్ధి, రాజ్య అవసరాలు, రాజు అవసరాలు తెలుసుకోగలిగి ఉండాలి. వాటిని సమర్థవంతంగా ఆ మంత్రులు నిర్వహించగలిగి ఉండాలి. వాళ్ళే ఉత్తమ మంత్రులు. రాజుకు ఉత్తముడైన వాడు దూతగా ఉండాలి. అతను ఇతర రాజులతో ఈ రాజుకు సత్సంబంధాలు ఏర్పరచాలి. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం ఆపగలిగే శక్తి అతనికి ఉండాలి. మంచి మాట పలుకులు మన రామాయణంలో చూస్తాం. ఆంజనేయ స్వామిలాగా శుద్ధమైన మాటలు అతను ఆడగలగాలి, శుద్ధుడై ఉండాలి. రాజుపై భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నవాడు దూతగా ఉంటే ఆ రాజుకి బాగుంటుంది. రాజు నివాసం ఉండడానికి మంచి కోట ఉండాలి. ఆ కోట ఎత్తైన ప్రదేశంలో శత్రు దుర్భేద్యంగా నిర్మాణమై ఉండాలి. అందు కనీసము 6 నెలలు వరకు సరిపడే ఆహార వస్తువులు, నీటి వసతి ఉండాలి. దానికి మంచి రక్షణ వ్యవస్థ కలిగి ఉండాలి. ఆ రాజు కోటలో రాజు కుటుంబము, బంధువులు, ముఖ్య సైన్యాధికారులు, ముఖ్యమైనటువంటి మంత్రులు, ముఖ్య రాజోద్యోగులు నివాసం ఉండడానికి వీలుగా భవనాలు నిర్మించి ఉండాలి. అలాగనే ఆ రాజు కోటలో ధాన్యాగారములు, నీటి వసతి ఉండాలి. అలాగనే తప్పనిసరిగా అతనికి కోటలో మంచి పురోహితులు ఉండాలి. కనీసం 3 ఋతువులకు సరిపడే ఆహారం కానీ, కనీసము 6 నెలలు సరిపడే ఆహారం కానీ ఉండాలి. నీటికి ఎప్పుడూ కఠినంగా బాధపడే అలవాటు కానీ అవసరం కానీ రాకుండా ఉండాలి. నీరు చాలా ఇంపార్టెంట్, ముఖ్యం కాబట్టి. తరువాత ఆయుధాల తయారీ కర్మాగారం కూడా అక్కడే ఉండాలి. ఆయుధాలు భద్రపరిచే గది కూడా కోటలోనే ఉండాలి. మంచి సైనిక వ్యవస్థ అంతా కూడా కోటలో సంక్షిప్తముగా కానీ విస్తృతంగా కానీ ఏర్పాటు చేయబడి ఉండాలి. రాజుకు అనగానే సైన్యాధికారులు, మంత్రులు, రాజోద్యోగులు అవసరానికి చేరువలో అందుబాటులో ఉండాలి. ఆ విధంగా కోటను రాజు నిర్మించుకోవాలి. ఇలా చేసినప్పుడు ఆ రాజుకు సర్వ విధాలు సమకూడినట్లుగా మనం భావించవచ్చు అని చెప్పుకొచ్చాడు మనువు. జై